జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలంలోని ఇథనాల్ కంపెనీ ఏర్పాటును అడ్డుకున్న స్థానిక ప్రజలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెట్రోల్, కర్రలు, కారం పొడి తీసుకొచ్చి క్యాంపు దగ్గర దాడికి పాల్పడ్డారని, ఆపడానికి వెళ్లిన పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఎస్ఐ జగదీష్ తెలిపారు. దీనిపై రాజోలు పిఎస్లో కేసు నమోదైందని, 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, వాళ్లలో 12 మందిని రిమాండ్కు తరలించామని అన్నారు ఆయన. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదనవాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నదనవాడకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని, కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు, కొంతమంది కట్టాలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది ఈరోజు. ఇంకా చాలామంది ఉన్నారు, వీడియోగ్రఫీ కూడా ఉంది. వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏం చేయాలనేది ఆఫీసర్ల నోటీసులో పెట్టేసి కూడా మేము చేస్తాము. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము సూచిస్తున్నాము. పెద్దదనవాడ